శ్రీమహాగణాధిపతయే నమః. ఓం గురుభ్యో నమః. ఓం శ్రీమాత్రే నమః. అరుణాం కరుణాతరంగితాక్షీం ధృతపాశాంకుశపుష్పబాణచాపాం అనిమాదిభిరావృతాం మయూకైః అహమిత్యేవ విభావయే భవానీం. శ్రీమాత్రే నమః. ప్రేక్షకులకి ఆ లలితాంబిక అమ్మవారి యొక్క అనుగ్రహం పరిపూర్ణంగా కలగాలని స్ఫూర్తిగా కోరుకుంటూ మనం ఈరోజు ఒక్కొక్క లగ్నము 12 లగ్నాలు తెలియని వారు రాశిని చూసుకోండి. జన్మించినప్పుడు ఆ యొక్క లగ్నం యొక్క ప్రభావం వల్ల మీకు స్థిరకారకత్వాలు అంటారు. అంటే లగ్నాధిపతి ఎవరు, ధనాధిపతి ఎవరు, తృతీయాధిపతి ఎవరు, చతుర్థాధిపతి ఎవరు, దీన్ని బట్టి మీకు ఎదగలేకపోతున్నామంటే కారణం ఏమిటి, ఫైనాన్షియల్గా సంపాదించలేకపోతున్నామంటే ఏమిటి, అన్నదమ్ముల మధ్య నుండి సఖ్యత కానివ్వండి, విద్యా విషయం కానివ్వండి, గృహ విషయం కానివ్వండి, వివాహం కానివ్వండి, ఉద్యోగము, వ్యాపారము, ఇన్వెస్ట్మెంట్స్, ఇలాంటివన్నీ కూడా మీ యొక్క జన్మజాతకంలో మీ గ్రహబలం ఎలా ఉందో చూసుకొని ఏ రకంగా నిర్ణయం తీసుకోవాలి, ఏ రకమైనటువంటి రూట్లోకి వెళ్తే మీరు బాగుంటుంది అనేటువంటి అంశాలు చెప్తుంది. నేనైనప్పటికీ కూడా చెప్పిస్తుంది సాక్షాత్ లలిత అమ్మవారిగా భావిస్తూ ఒక్కొక్కటిగా మనం తెలుసుకుందాం. ధనుర్లగ్నము, ధనస్సు రాశి. ధనస్సు వారికి ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సింది, ధనస్సు లగ్నంలో పుట్టాము అంటే వీళ్ళకి పూర్వజన్మ కర్మ దేంతో కనెక్ట్ అయి ఉంటుందంటే శుక్రుడితో ఉంటుందండి. శుక్రుడు చాలా మెయిన్ రోల్ ప్లే చేస్తాడు పూర్వజన్మ కర్మని ఇచ్చేటువంటి విషయాలు. అందుకే శుక్ర రాసుల్లో, ఆ 2 రాసుల్లో కూడా ముఖ్యంగా ఏదైనా ఒక గ్రహం ఉంది, అందులో ముఖ్యంగా వృషభంలో ఏదైనా గ్రహం ఉంది లేదా శుక్రదశ వచ్చింది, మీరు డ్యామ్ షూర్గా చూసుకోవచ్చు. శుక్రదశ రాగానే వివాహ జీవితం విషయంలో కొన్ని మార్పులు వాళ్ళకి ఖచ్చితంగా జరుగుతాయి. అంటే అలాగా జీవిత భాగస్వామితో తెలియకుండా కొన్ని ఎడబాట్లు, అంటే వీళ్ళు విదేశాలకు వెళ్ళడం, ఆ అమ్మాయి ఇక్కడ ఉండడం, లేదా ఆ అమ్మాయి విదేశాలకు వెళ్ళడం, ఈ అబ్బాయి ఇక్కడ ఉండడం, లేదా మరింత తీవ్రంగా పాడైతే మొదటి వివాహం విషయంలో చిన్న డిస్ప్యూట్స్ రావడం, ఏదో ఒక కారణం చేత వీళ్ళు దూరంగా ఉంటుంటారు. అలాంటప్పుడు అందుకే మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే ధనుర్లగ్నంలో పుట్టినప్పుడు శుక్రదశ వస్తుందన్నా, శుక్రరాశుల్లో ఉన్నటువంటి గ్రహాల యొక్క మహాదశలు వస్తున్నాయన్నా మీరు చేయవలసింది ఏమిటంటే, పురుషుడైతే అర్క వివాహము, స్త్రీ అయితే కుంభ వివాహము చేసుకొని వివాహం చేసుకోవాలి, గుర్తుపెట్టుకోండి. అలాగే మరొక విషయం ఏంటంటే ఇక్కడ దీంతోపాటు ఈ కాంబినేషన్ ఎప్పుడైతే ఇలా ఉంటుందో మీరు ముఖ్యంగా చేయవలసినటువంటి విషయాల్లో ఈ ధన తృతీయాధిపతి శని అయ్యాడు కాబట్టి, అయితే సహజంగా గురువు లగ్నమైనటువంటి ధనుర్లగ్నం వారికి గైడింగ్ నేచర్ ఎక్కువగా ఉంటుంది. మీలో ఉండేటువంటి గొప్పతనం ఏంటంటే ఎవరికైనా మంచి చేయాలి, గైడ్ చేయాలనేటువంటి సహజ సిద్ధంగా ఉంటుంది మీలో ధనుర్లగ్నం వారికి. అయితే ఈ ధన విషయంలో మాత్రం మీకు శాటర్నే చూసుకోవాలి. శని మీకు ధనాన్ని ఇచ్చే కారకుడు. ఆ యొక్క బలాన్ని కనుక మీరు పెంచుకోగలిగితే ఖచ్చితంగా ఫైనాన్షియల్గా చాలా బాగుంటుంది. గురువు బాగున్నాడు, మీకు విద్యలు బాగా అబ్బడము, ఒక గురుత్వ సంబంధించిన స్థానాల్లోకి వెళ్ళడం వల్ల బాగుండడం. కొంతమంది గురువు కేంద్రంలో ఉంటాడు, లేకపోతే లగ్నంలో ఉంటాడు. లగ్నంలో ఉన్నప్పుడేమో బిజినెస్ లైన్స్లోకి ఎక్కువగా వెళ్తారు, కేంద్రంలో ఉన్నప్పుడు అంటే 4వ స్థానంలో ఉన్నప్పుడేమో గురుత్వ లక్షణాలు, గురుత్వ సంబంధించిన ప్రీస్టులు కానివ్వండి, లేనట్లయితే టీచర్స్ కానివ్వండి, ఒక మంచి హోదాలో ఉండేటువంటి ఇవి గురుత్వం అందరూ నమస్కరించి ధనం ఇచ్చేటువంటి దాంట్లోకి వెళ్ళడం జరుగుతుంది. అయితే మీరు పంచమాధిపతి అయినటువంటి కుజుడయ్యాడు కాబట్టి మీకు వ్యయాధిపత్యం కూడా వచ్చింది కాబట్టి సంతానం కలిగిన తర్వాత నుంచి మీకు విదేశాలకు వెళ్ళడము, సంతానం కూడా విదేశాలకు వెళ్ళడము. అయితే మీకు జన్మజాతకంలో మీకు విదేశీ యోగం ఎంత బలంగా ఉంది అనేటువంటిది చూసుకోవాలి. ఇక్కడ సహజ సిద్ధంగా శుక్రుడు పాపైనందుకు స్త్రీ శాపం అనేటువంటిది ఉంటుంది, అదే వివాహం మూలంగా దోషం ఉంటుందని మనం మొదట్లో చెప్పుకున్నాం. దీనికి శ్రీమాత్రే నమః అనే నామము, లేదా వివాహ సంబంధించిన విషయంలో ఇబ్బంది వస్తుంది, వివాహం కుదరట్లేదు అనుకునేటువంటి వారు ఓం కామేశబద్ధ మాంగళ్య సూత్రశోభిత కందరాయై నమః అనే మంత్రం చేసుకుంటూ ఉండాలి. లేదా వివాహం తర్వాత మరింత ఇబ్బంది పడుతున్నామండి అని అనుకునేటువంటి వారు ధనుర్లగ్నం వారు ఓం శివకామేశ్వరాంకస్త శివాస్వాధీన వల్లభాయ నమః చేసుకోవాలి. అయితే సహజంగానే దశమాధిపతి సప్తమాధిపతి బుధుడు అయినందుకు సర్వసాధారణంగా వీళ్ళకి ఏంటంటే వివాహం తర్వాత నుంచి కెరియర్లో కొంత గ్రోత్ అనేది ఉంటుంది. అయితే ఇక్కడ బుధుడు ఉండే స్థితిని బట్టి కూడా మీకు వివాహ వ్యవస్థ ఎలా ఉంటుంది, వివాహ జీవిత భాగస్వామితో ఉండే కమ్యూనికేషన్స్ ఎలా ఉంటాయి, ఇవన్నీ కూడా మనం లెక్క కడుతూ ఉండాలి. ఎందుకంటే కొంచెం మీకు తెలియని ఒక చిన్న ఇన్ఫీరియారిటీ వల్ల కూడా కొంత మీ జీవిత భాగస్వామి మిమ్మల్ని వ్యతిరేకించడం ఇటువంటివి జరుగుతుంటాయి. అయితే ఏదేమైనప్పటికీ కూడా మీకు ఆలోచన విషయాలని తెలివితేటలను ఇచ్చేటువంటి గ్రహం కుజుడవుతాడు కాబట్టి కుజుడు కనుక బాగుంటే వీళ్ళకు ఉండేటువంటి గొప్ప లక్షణం ఏంటంటే, కుజుడు బాగున్నాడు అనుకోండి,
మీరు ఎక్కడ ఏ భూములలో ఇన్వెస్ట్మెంట్ చేస్తే బాగుంటుందో తెలిసి సరిగ్గా ఆ యొక్క భూములలో ఇన్వెస్ట్మెంట్ చేయడం, తద్వారా మీరు చక్కటి ధనయోగాన్ని పొందడం అనేటువంటిది జరుగుతుంది. అయితే మీరు ఎక్కువగా లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన చేయాలి. లక్ష్మీ నరసింహస్వామి యొక్క ఆరాధన ఎంత చేస్తుంటే మీ లైఫ్లో అంత మంచి చక్కటి రన్నింగ్ పాయింట్స్ అనేవి జరుగుతాయి. అయితే ఇక్కడ చాలామందికి ఏంటంటే మేము ఎన్నో పూజలు చేస్తున్నామండి, జాతకంలో ఈ గ్రహం బాలేదన్నారు, పలానా దేవతామూర్తి దగ్గరికి వెళ్ళాం, పలానా ఇంట్లో పలానా పూజ సంబంధించి చేసుకుంటున్నాము, ఇవన్నీ చెప్తూ ఉంటారు. కానీ ఇక్కడ మనం అర్థం చేసుకోవాల్సిన విషయం ఏంటంటే పూజ, తల్లి యొక్క ప్రేమ, వాత్సల్యము, అనురాగం ఇవన్నీ కూడా బాహ్యంగా చేసేవి కాదు, బాహ్యంగా చూపించేవి కాదు, మనసుతో చూపించేవి. ముఖ్యంగా పూజ అనేటువంటిది ఏదైతే ఉందో మీరు మానసికంగా ఎప్పుడైతే చేస్తారో, అంటే బాహ్య పూజలు చేయొద్దని కదా నా ఉద్దేశం, మనసు దానికి కనెక్ట్ అవ్వాలి. మనసు ఎప్పుడైతే కనెక్ట్ అవ్వటం లేదో మీరు చేసేటువంటి పూజలో దేవతా సంబంధించినటువంటిది కనెక్ట్ అవ్వట్లేదని ఒక క్లారిటీ మీరు పెంచుకోవాలి. అలా మీరు కనుక మనసుని పెట్టి కనుక మీరు పూజ చేయగలిగితే, ఇప్పుడు మనం గ్రహం పలానాది బాలేదు, ధనాధిపతి బాలేడానికి ధన సంబంధించిన ఇబ్బంది వస్తుంది అన్నప్పుడు మీరు మనసు పెట్టి కనుక ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయే నమః అని చదివారనుకోండి, 100% ఆ మంత్రం పనిచేస్తుంది. మనసుతో ఇప్పుడు గోశాలకు వెళ్ళారు, ఫైనాన్షియల్గా బాగా ఉండాలి అని అనుకుంటున్నాం, అప్పుడు ఏం చెప్తారు రెమెడీ? తీపి చపాతీలు అంటారు. అంటే ఏమిటి? నూనె వెయ్యకుండా ఒక 3 చపాతీలు తీసుకొని దానికి తేనెను పూసి చిన్న చిన్న ముక్కలు చేసి ఓం సంపత్కరీ సమారూఢ సింధుర వ్రజ సేవితాయ నమః అని కానీ, లేదా ఓం ధర్మాధ్యక్ష ధనాధ్యక్ష ధనధాన్య వివర్ధనీయ నమః అని కానీ పెడుతూ ఉన్నట్లయితే ఖచ్చితంగా, అంటే ఇక్కడ ఏంటి, మనసు కనెక్ట్ అవ్వాలి. ఏదో వచ్చాము హడావిడిగా వెళ్ళిపోవాలి, ఇప్పుడు తొందరగా గోశాలలో ఏదో పెట్టేసి వెళ్ళిపోదాం, అలా కాదు. ఇప్పుడు మీరు ఎందుకంటే మీరు ఒక ఇంటికి వెళ్ళారు అతిథిగా, వాళ్ళు రిసీవింగ్ బాగుంటూ వాళ్ళు చక్కగా మాట్లాడి వాళ్ళు చక్కగా అన్నీ చేసుకుని ఉంటే ఎలా ఉంటుందండి వాళ్ళ లైఫ్, మీకు చాలా హ్యాపీగా అనిపిస్తుంది. అలా కాకుండా వాళ్ళు మిమ్మల్ని పట్టించుకోనట్టుగా ఏదో మీరు వచ్చారు ఎప్పుడు వెళ్ళిపోతారు అన్నట్టుగా చూస్తూ ఉంటే ఎలా ఉంటుంది, మీకు ఆ ఇంటికి వెళ్ళబుద్ధి కాదు. అలాగే సేమ్ యాజ్ ఇట్ ఈజ్ మీకేంటంటే ఎప్పుడైనా ఒకటే గుర్తుపెట్టుకోండి, మనసు సంబంధం లేకుండా చేసే పూజలు, భక్తికి సంబంధం లేకుండా అందులో మీరు రమించకుండా ఆ మంత్రంలో అది మీకు ఫలించదు. అదేదో బాహ్యంగా ఏదో కూర్చున్నారు ఒక మంత్రం అనుకుంటున్నారు, కానీ దాని ఫలితం అంతవరకే ఉంటుంది, పూర్తి స్థాయి ఫలితం రాదు. అలాగే మరి కొంతమందికి జాతకం ఉండదు, కానీ వాళ్ళకు ఉండే ప్రాబ్లమ్ని బట్టి వాళ్ళకి ఫలానా గ్రహం పాడైందని మీరు అర్థం చేసుకోవాలి. అంటే అలాగా వివాహం అవ్వట్లేదు, ఓకే శుక్రుడు పాడయ్యాడు, లేదా సప్తమ స్థానం పాడైంది అనేటువంటిది మీకు అర్థమవ్వాలి. అర్థమయ్యి మీరు వివాహ సంబంధించిన విషయాలు లోకంలో జరుగుతున్న వాటికి మీరు ఏదైనా హెల్ప్ చేయగలగాలి. అప్పుడు ప్రకృతి మనకి ఇస్తుంది ఆ యొక్క యోగాన్ని. అలాగే కొంతమందికి చదువు మీద పెద్దగా ధ్యాస వెళ్ళదు, అలాంటప్పుడు వాళ్ళ పిల్లలకి వెళ్ళట్లేదు, అలాంటప్పుడు ఈ పుస్తకాలు కానీ ఇలాంటివన్నీ కూడా వేరే వారికి దానంగా ఇస్తూ ఉండాలి స్కూల్స్లో, గవర్నమెంట్ స్కూల్స్లో. ఇదేంటంటే ప్రకృతి సంబంధంగా మనం ఏదైతే ఇబ్బంది పడుతున్నామో ప్రకృతిలో మిగతా వారికి మనం సహాయం చేయడం ద్వారా కర్మని తొలగించుకొని దాన్ని మనం పొందగలుగుతాం. ఇది అర్థం చేసుకోవాలి. అలాగే గృహయోగం అయితే అలాని గృహం దానం ఇవ్వడం అని కాదు, అక్కడ మీరు వారాహి అమ్మవారి స్తోత్రం చేసుకోవడము. అలాగే కొంతమందికి అనారోగ్య సమస్యలు ఉంటూ ఉంటాయి బాగా, అలాంటప్పుడు గవర్నమెంట్ హాస్పిటల్స్కి వెళ్ళి అక్కడ ఉండేటువంటి పేదవారికి ఏదైనా పళ్ళు పంచడం, లేదా మెడిసిన్స్ లాంటివి ఏమైనా వాళ్ళకి ఇబ్బంది ఉంటే వాళ్ళకి ఏదైనా చేయడము. ఇలా మీరు ఎప్పుడైతే మీ యొక్క కర్మని బ్యాలెన్స్ చేసుకుంటారో అది ఆటోమేటిక్గా సెట్ అవుతుంది. కొంతమందికి చూడండి జాబ్ ఉండదు, మీరు చేసే జాబ్ ఒక 50,000 60,000 ₹1,00,000 శాలరీ అనుకోండి. ఇంకొంతమంది చిన్న చిన్న జాబ్స్ చేస్తుంటారు 10,000కి 15,000కి ఇలా. అప్పుడు మీకు ఆ స్కోప్ తెలుస్తుంది, పలానా షాప్లో పలానా జాబ్ రెడీగా ఉంది, మీకు తెలిసిన ఒక వ్యక్తి ఆ జాబ్ కోసం వెతుకుతున్నాడు, పెద్దగా చదువుకోలేదు, ఓ 15,000 జాబ్కైనా సెట్ అవుతానంటున్నాడు. అలాంటప్పుడు మీరు ఆ వ్యక్తికి ఏమంటే పలానా దగ్గర ఉందని ఒక చిన్న మాట సహాయం కనుక మీరు చేయగలిగితే మీకు ప్రకృతి ఏం చేస్తుందంటే మీరు ఇంకొకరి నుంచి పొందేలా చేస్తుంది. అంటే మనం ఏదైతే ఇస్తామో ప్రకృతికి అది మనకి ఇస్తుంది. ఇది ప్రధానంగా గుర్తుపెట్టుకోండి, మనం ఏది ఇస్తామో అది మనం పొందుతాము. అలాగే మరి ఈ దేవతా సంబంధించింది ఎలా పొందుతాము అంటే మనకి శాస్త్రం ఏం చెప్తుందంటే మీరు గంధం, పంచోపచారాల్లో గంధాన్ని మీరు సమర్పిస్తారు. భూతత్వ సంబంధించినటువంటి ఎనర్జీస్ మనకు వస్తాయి ఈశ్వరుడికి సమర్పించినప్పుడు. వాయు సంబంధించినవి, ఆకాశ సంబంధించిన అంటే పుష్పాలు సమర్పించడం ద్వారా ఆకాశము, ధూపం వల్ల వాయు సంబంధించిన, దీపం వల్ల అగ్ని సంబంధించిన, నైవేద్యం వల్ల
ఒక్కొక్క దానికి ఒక్కొక్క ఆకాశతత్వము, జలతత్వము, భూతత్వము ఈ రకంగా మనకి అభిషేకం వల్ల జల సంబంధించినటువంటి అంటే ఈ పంచభూతాల యొక్క ఎనర్జీస్ ఏవైతే ఉన్నాయో మనకి సకాలంలో చక్కగా మీకు అందడం జరుగుతుంది. శ్రీమాత్రే నమః.